మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్, అతిథులు బస చేసే హోటల్స్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మే 10వ తేదీన జరగనున్న అందాల పోటీల ఏర్పాట్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక తెలంగాణ చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఇక నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మిస్ వరల్డ్ 2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ మాదిరి, అది ఏదైతే ఈ 2025 ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీలు హైదరాబాద్లో నిర్వహించబోతున్నారో ఇవి మే 10 నుంచి, అంటే వచ్చే నెల 10 నుంచి 31 వరకు కూడా, మే 31 వరకు ఈ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది, ఇతర దేశాల నుంచి వచ్చే ఈ పోటీదారులకు సంబంధించి, గెస్టులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, వాళ్ళు ఉండే హోటల్స్కి సంబంధించి అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు, తర్వాత ఈ పోటీలు జరిగే ప్లేస్లలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అనే అంశం మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత ఐఏఎస్ అధికారులు, ఆ శాఖకు సంబంధించి ఎవరైతే ఈ అందాల పోటీకి సంబంధించి నిర్వహిస్తున్నారో ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సీఎం ఆధ్వర్యంలో ఇవాళ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇప్పటి వరకు ఈ మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏమేమి చేయాల్సి ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎంతమంది అధికారులు ఈ మిస్ వరల్డ్కి సంబంధించి 2025 ఈ పోటీలకు సంబంధించి ఎంతమంది అధికారులు దీనిలో ఈ ఏర్పాట్లకు సంబంధించి చేస్తూ ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డికి ఇవాళ ఈ ఏర్పాట్ల మీద రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు. తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై, తర్వాత ఈ శాంతి భద్రతలు, తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడగడము, తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు కూడా ఇవాళ అధికారులకు చేశారు. ప్రధానంగా వాళ్ళు వచ్చి గెస్టులు దాదాపు 120 దేశాల నుంచి కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్కు వచ్చే గెస్టులు వాళ్ళు ఉండే హోటల్కి సంబంధించి అక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ పోటీలు ఎక్కడైతే జరుగుతాయో ఆ జరిగే ఏరియాలలో కూడా, ఆ ప్లేస్లో మొత్తం కూడా ఈ భద్రత అనేది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ కూడా చిన్నపాటు పొరపాటు జరగదు, చిన్న హాని కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఇక ఎవరైతే ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ వస్తున్నారో, ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి టూరిజం ప్లేస్లను కూడా వాళ్ళను తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికీ ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినారు, తర్వాత చౌమహౌలా ప్యాలెస్, గోల్కొండ, ఇట్లా టూరిజం ప్లేస్లు, ఇట్లాంటి ప్లేస్లతో పాటు ఇక యాదగిరిగుట్ట, తర్వాత వరంగల్లో ఉన్నటువంటి రామప్ప ఆలయము, తర్వాత భూదన్ పోచన్పల్లిలో అక్కడ చీరలు నేస్తూ ఉంటారు. అట్లాంటి ఏరియాలు, ఇట్లా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఈ పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ ఏరియాలలో కూడా వాళ్ళందరూ కూడా సందర్శించనున్నారు. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ఆ ప్లేస్కు వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళని తీసుకెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, బస్ సౌకర్యం ఉంటుంది, ఇంకా ఎట్లాంటి సౌకర్యాలు వాళ్ళకు ఏర్పాటు చేశారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇప్పటి వరకు అయినాయంత పూర్తి అయినాయన్ని, ఇంకా పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్ని, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వాళ్ళు చెప్పిన ఏర్పాట్ల మీద అధికారులు చెప్పినటువంటి సూచనలు తీసుకోవడంతో పాటు ఇంకా ఎట్లాంటివి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలంటే, ఇంకా మరింత భద్రత అక్కడ ఏర్పాటు చేయాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంలో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక మొత్తం మే 10 నుంచి మే 10న ఈ పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత వరుసగా ఈ పోటీలు మే 31 వరకు, అంటే మే చివరి వరకు కూడా ఈ పోటీలు జరగనున్నాయి. కాబట్టి ఈ పోటీలకు వచ్చే వాళ్లకు, అతిథులకు ఎవరి కూడా ఏ చిన్నపాటి సమస్య కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేశారు.